గురుజీ డబ్బులు తీసుకో. ఇదిగోండి డబ్బులు. డబ్బా? నేను పద్మిని జాతి స్త్రీల దగ్గర డబ్బులు తీసుకోను. వెళ్ళు. సరే నీ కర్మ. హలో, నేను ఒళ్ళ మాట్లాడుతున్నా. నువ్వు వండలేడా? ఆడితో నీకేం పని రా? సార్ బయటికి వెళ్ళారు, చెప్పండి సార్. ఏం లేదు, ఫ్యామిలీ టైప్ సీడీలు కొత్త ఏమన్నా వచ్చాయా? ఫ్యామిలీ టైప్ సీడీలు అంటే? అదేనయ్యా రెడ్ లైట్ సీడీలు. రెడ్ లైట్ సీడీలు అంటే? అదేనయ్యా మిడ్ నైట్ మసాలా సీడీలు. ఓహో, నీలి చిత్రాల సీడీలా? నిన్నే కొత్త స్టాక్ దిగాయి, మీ ఆవిడ పంపిస్తే ఇచ్చేస్తా. భలే ఓడి బాసు, అదేదో స్వామి చెప్పినట్టు మా ఆవిడే ఉంటే నీ ముష్టి సీడీలు ఎందుకో? ఓహో, అలా వచ్చావా? మా లడ్డు గారితో 2 సీడీలు పంపిస్తా, చూసి తరించు. 500 చిల్లరుందా? ఇస్తా గానీ రెగ్యులర్ గా ఇదివరకు మా దగ్గరకు వచ్చి సీడీలు తీసుకెళ్ళి ఈ మధ్య రావట్లేదేంటి? మా పక్కింట్లోకి ఒక కొత్త జంట అద్దెకి దిగింది. మా స్టోర్ రూమ్ లో నుంచి చూస్తే వాళ్ళు బెడ్రూమ్ లో చేసే రాసలీలన్నీ బాగా క్లియర్ గా కనిపిస్తాయి. అలాంటి లైవ్ ప్రోగ్రాంలు ఉండగా తొక్కలో నీ సీడీలు ఎందుకు దండగా? అమ్మా, ఒరే లడ్డు, అర్జెంట్ గా పక్కింటికి వెళ్ళి వీరి గురించి పూర్తిగా చెప్పేసి వాళ్ళని బెడ్రూమ్ లో కిటికీలు వేసుకుని మరి కాపురం చేయమని. ఏంటా? లేకపోతే మన బిజినెస్ దెబ్బతింటది. అమ్మా అమ్మా అమ్మ, హలో హలో. అక్క, నాకు కూడా ఏదైనా పని చెప్పు. ఇంట్లో ఖాళీగా ఉండాలంటే బోర్ కొడుతుంది. వచ్చి ఇంకా నెల కూడా కాలేదు, అప్పుడే బోర్ కొడుతుందా? అవును. అయితే ఏం చేస్తావు చెప్పు. మన పక్కింటి సరళ తను పనిచేసే బట్టల షాప్ లో సేల్స్ గర్ల్ నన్ను రమ్మంటోంది. వెళ్ళనా అక్క? ఏంటి, నువ్వు సేల్స్ గర్ల్ గానా? సర్లేవే, అక్కడికి వచ్చే కస్టమర్లకి ఏవో అబద్ధాలు చెప్పి బట్టలు అంటగట్టాలి. ఆ పని నువ్వెప్పుడు చేయాలి? చేత కాకపోతే నేర్చుకుంటానులే. ఇంట్లో తిని కూర్చోవడం అయితే నా వల్ల కాదు. నీకంత సరదాగా ఉంటే నాకు తెలిసిన వాళ్ళ షాప్ ఉంది, దాంట్లో జాయిన్ అవుదులే. లిఫ్ట్ ప్లీజ్. హలో, మీరు ఎటెల్కి వెళ్ళారు? మీరెక్కడికి వెళ్ళాలో చెప్పండి. కింగ్ జార్జ్ హాస్పిటల్కి వెళ్ళాలి. నేను అటే వెళ్తున్నాను, రండి. నేను కాదు, మా బాబాయ్. రండి బాబాయ్. సార్ కొంచెం దిగండి సార్. అదేంటి బాబు, కింగ్ జార్జి ఆసుపత్రి కంటే ఇక్కడే దించేస్తున్నావు? అంటే కాసేపు ఇక్కడే నిలబడ్డారనుకోండి, ఎండ కళ్ళు తిరిగి పడిపోతారు, అప్పుడు డైరెక్ట్ గా అక్కడికే తీసుకెళ్తారు. ఎల్లవా, అమ్మాయి ఉంది కదా నాపాను, నీ గురించి ఏంటి? సరే తాతయ్య, నాకు డ్యూటీకి టైం అవుతోంది. ఇదిగో అక్కతో మాట్లాడు. బాబాయ్ చెప్పండి. ఏమ్మా, సుజాత ఏదో పనిలో చేరిందటగా? అవును బాబాయ్, తనకి ఇంట్లో ఉంటే ఏమీ తోచట్లేదట. అలా నలుగురిలోకి వెళ్తే ఎవరితో ఎలా మాట్లాడాలో అదే తెలుసుకుంటుందని నేను సరేనన్నాను. కరెక్టేలేమ్మా, మంచి పని చేశావు. ఏంట్రా వెతుకుతున్నావు? నువ్వు నాకు ఇచ్చిన సెల్ ఫోన్ కనిపించడం లేదక్క. షాప్ లో మర్చిపోయి వచ్చుంటావులేవే. లేదక్క, నేను షాప్ నుంచి బయటకు వచ్చా కూడా చూసుకున్నా, నా బ్యాగ్ లోనే ఉంది. ఇంట్లో ఎక్కడైనా ఉందేమో నేను చూస్తాను గాని ముందు టిఫిన్ తిందు గాని రారా. రింగ్ అవుతుంది కానీ ఎవరు తీయడం లేదక్క. ఎందుకే అంత హైరాణ పడతావు? పోతే పోయిందిలో వదిలేసాయి. చూడు, నేను వద్దంటే నువ్వే ఎప్పుడైనా లేట్ అయితే చెప్పడానుకుంటుందని నన్ను సెల్ ఫోన్ తీసుకెళ్ళమన్నావు. దరిద్రపు దాన్ని ఎక్కడ పడేసానో ఏమో. పోతే పోని, నువ్వు తిను. బాయ్ అక్క. ఏ సుజీ, ఏంటి అంత కంగారు? లంచ్ బాక్స్ తీసుకెళ్ళవా? ఆ సెల్ ఫోన్ ఎంత అవుతుందక్క? 1,00,000 రూపాయలు అవుతుంది. ఏం కొనిస్తావా? నోరు మూసుకుని దాని గురించి మర్చిపోవే. నీ పెళ్ళయ్యాక మీ ఆయనతో చెప్పి నాకు మంచి కెమెరా ఫోన్ కొనిద్దు గాని, ఓకేనా? ఏ సుజీ, ఆ సెల్ ఫోన్ గురించి ఆలోచిస్తూ లంచ్ చేయడం మర్చిపోయావు. లేదు లేక. రేయ్, నేను ఇంకా దారిలోనే ఉన్నాను రా. ఓ అరగంట పోయాక షాప్ కు ఫోన్ చేయి, ఓకే? హలో హలో, ఆ సెల్ ఫోన్ నాదండి, నిన్న పోయింది. ఎవరు సార్ మీరు? నా పేరు శివ. మీరెక్కడున్నారో చెప్తారా సార్? నేనొచ్చి తీసుకుంటాను. నీ పేరేంటి? సుజాత అండి. ఏం చేస్తుంటావు? నేను సేల్స్ గర్ల్ సార్, బొమ్మన బ్రదర్స్ లో. సరే, జగదాంబ సెంటర్ దగ్గర హాలీవుడ్ సీడీ షాప్ ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు ఆ షాప్ లో ఉంటాను, అక్కడికి వచ్చి తీసుకో. థ్యాంక్ యూ సార్. ఇది మీద ఏగల వాళ్ళవరా? అవునా లింగమూర్తి గారు, మీరు ఏమనుకోనంటే ఓ చిన్న మాట. ఏంటో చెప్పండి. అది మీ ఆవిడ మీ వంటోడితోటి
అట కదా? అవును. అమ్మా, అవునా? తెలిసేలా ఊరుకున్నారు సార్. మీ వంటోని తరిమి ఇంట్లో నుంచి బయటికి పంపించకుండా వాడిని ఇంట్లోంచి పంపించేస్తా, వంటని బాబు వచ్చేస్తారంటే దోలు తీరిందా? ఫోన్ అవుతుంది చూడు. వెలిసిడే. రేయ్ నాకు కాస్త పనుంది, షాపు కొంచెం లేటుగా వస్తాను. ఏవో కొత్త సీడీలు వచ్చేట్టుగా ఆ చక్రి దగ్గరికి వెళ్ళి తీసుకోండి. దాంతో పాటు ఇంకో 4 సీట్లు అవి కూడా తీరా? ఓకే. ఏంటో. ఓ వెయిటింగ్ కార్డ్. పెళ్ళిది సస్పెన్స్. ఆ సంగతి తర్వాత చెప్తా గానీ మన కాలనీ ప్రెసిడెంట్ కూతురు నీలాంబర్ తెలుసా? అది నాకు తెలియకపోవడం ఏంటి? పెద్ద కంచు. మన ఇష్టడి బుద్ధి కమలకే కలిసి లేచిపి తిరిగి వచ్చింది. అదేగా, దాన్ని ఒకసారి నేను సింగిల్ వేద్దాం ట్రై. అరే ఇప్పుడు ఏమన్నాడు వాడు అంత సీరియస్ వెళ్ళిపోయాడు? మరి పాడా అది పెళ్లి చేసుకోకపోతే నువ్వు ఎవరు అనుకుంటున్నావు? ఎవరిని? ఆ లేచిపోచ్చిన అమ్మాయిని. చా, నేను కొంచెం నోటితులు తగ్గించుకోవాలి. 3 ఏళ్ళుగా నేను చెప్పేది అదే. ఏమండి ఇక్కడ సుజాత అంటే ఎవరండి? అదిగో ఆ అమ్మాయి. సార్ సార్ ఆ, ఏం కావాలి సార్? రాళ్ళున్నాయా? ఉన్నాయి సార్. సైజ్ ఎంత? 50. నువ్వు ఉంచేసుకో. థ్యాంక్ యూ సార్. బాబు సార్ ఈ టిప్పు డబ్బులతో నువ్వేం చేస్తావు? ఏం చేస్తాడు? ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తాడు.